నమస్తే అవధాన్. ఈరోజు ఇంకో పుస్తకం గురించి మాట్లాడు. అనారోగ్యం అంటే అందరికీ భయమే. చాలామందికి ఇంజెక్షన్ అంటేనే భయం, హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. హాస్పిటల్కి వెళ్తూ ఉంటే బీపీ పెరిగిపోయే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. డాక్టర్స్ కూడా చెప్తారు, ఎవరైనా అప్పుడే హాస్పిటల్కి వస్తే 10 నిమిషాలు కూర్చోబెట్టి తర్వాత బీపీ చూస్తారు. ఎందుకంటే హాస్పిటల్ అన్న దాని ఇది మైండ్లోకి రాగానే ఇట్ హ్యాసెట్స్ అంటే అసలు గుండె చప్పుడు పెరగడం, ఇంకోటి గుండె కొట్టుకోవడం, ఇవన్నీ చాలా పెరిగిపోతాయి కొంతమందికి. అనారోగ్యం ఉండదు. అనారోగ్యంతో చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఉండదు. అది ఇటువంటి అనారోగ్యం పేషెంట్లని దీర్ఘకాలపు అనారోగ్యాలు ఆర్ ఇంకా బతికే అవకాశం లేని అనారోగ్యాలు ట్రీట్ చేసి డాక్టర్కి వస్తే ఆ డాక్టర్ కుటుంబంలో అందరూ వైద్యులయ్యి వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసే పరిస్థితి వస్తే ఒకసారి ఊహించండి. ఒక పుస్తకం వెన్ బ్రీత్ ఈజ్ ఎయిర్ అని పౌల్ కళానిధి అని హిజ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. దే హ్యావ్ మైగ్రేటెడ్ టు US. హీఈస్ ఏ న్యూరోసర్జన్ అండ్ హీ ట్రీట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్. అతను సరే ఇచ్చేసుకున్నాడు, చదివాడు కుటుంబంలో. హీ వాంట్స్ టు బికమ్ ఏ రైటర్. Then he become a doctor and he has a passion to write. అన్నీ ఉంది. ఆయన కుటుంబంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. అతను క్యాన్సర్కి వైద్యం చేస్తాడు. ఏ రోజున అతను హాస్పిటల్ పనిచేసినప్పుడు ఏ రోజున హాస్పిటల్కి పొద్దున 5 గంటలకు వచ్చింది. అండ్ ఇట్ గోసా అంటే పొద్దున 5 గంటలకి చాలామంది డాక్టర్లు వస్తారు, నాకు తెలియదు. పొద్దున 7 గంటలకు అతను హాస్పిటల్కి వస్తే పొద్దుట జరిగే ట్రీట్మెంట్స్ ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఆ ప్రాసెస్ ఏమిటి అనేది నేను క్లియర్గా చెప్పలేను, కానీ అవన్నీ చూసుకుని ఎప్పుడు తిరిగితే అప్పుడు ఈ నెవర్ మిస్డ్ ది మార్నింగ్ టు ది హాస్పిటల్స్. దట్స్ వాట్ ఇట్ హీస్. ఆ మనిషి సరే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునే టైంకి కొంచెం ముందు ఆర్ జస్ట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఎందుకు వైద్య పరీక్షల్లో అతనికి క్యాన్సర్ ఉంది.